చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో నాయన మాతో మాట్లాడమని మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. నా తండ్రి, మీ యొక్క జ్ఞానపూరితమైన మాటలు మాతో మాట్లాడండి. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో మీ మాటలు నా తండ్రి మాకు ఎంతో ఉపయోగకరం నాయన. వాటిని గ్రహించే హృదయం వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని, మీ సహాయం దయచేయమని ప్రభునేస్తున్నాలు ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి సామెతల గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికే ఈ సామెతల గ్రంథ ధ్యానాల్లో 2 ఎపిసోడ్స్ మనం పూర్తి చేసుకున్నాం. మరి ప్రస్తుతము 3వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. 19 వచనాల వరకు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈరోజు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ధ్యానం చేద్దాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగొరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతుదురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సో 20వ వచనం నుంచి 23 వచనాలు మనం చదువుకున్నాం. ఈ యొక్క వచనాలకి, ఈ కాంటెంట్కి, మనం చదివిన ఈ వాక్య భాగానికి సో ఒక టైటిల్ చూడాలనుకుంటే జ్ఞానము. ఏంటండి? జ్ఞానము. ప్రియులారా, జ్ఞానం గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉంటే మనం చూసాం. జ్ఞానం అంటే మనకు తెలుసు, ఇంగ్లీష్లో విజ్డమ్ అంటాం. విజ్డమ్, చాలామంది జ్ఞానం కలిగిన వారు ఉంటారు. సో ఏంటి జ్ఞానం? జ్ఞానంలో ఏమైనా రకాలు ఉన్నాయా అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం, సహజ సిద్ధమైన జ్ఞానం, లేకపోతే మనుష్య జ్ఞానం. రెండవది ఆత్మీయ జ్ఞానం. ఆత్మీయ జ్ఞానం లేకపోతే దైవిక జ్ఞానం. 2 రకాలు జ్ఞానంలో ఉన్నాయి. సో అసలు ఇక్కడ జ్ఞానము అని ఏమని రాయబడి ఉంది, ఏంటి వచనాలు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఏంటి ఈ జ్ఞానం గట్టిగా బిగ్గరగా పలకటం ఏంటి? సంత వీధులలో, పురద్వారములలో, పట్టణములలో ఇది బిగ్గరగా కేకలు వేయడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేని గురించి ఈ ప్రస్తావన అంతా జరుగుతుంది అని ఆలోచన చేస్తే, వాక్యం వెదజల్లబడుతుంది. వాక్యం వెదజల్లబడుతుంది, వాక్యం విస్తారంగా విత్తబడుతుంది అన్నదానికి సూచనగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, వీధులలో కేకలు వేయుచున్నది. గొప్ప గొప్ప సమావేశాలని ఏర్పాటు చేసి ఓపెన్ ప్లేసెస్లో, గ్రౌండ్స్లో, రహదారులు, రోడ్స్ పక్కన, వీధులలో ఎక్కువ సభలను ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఎందుకు ఇదంతా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుణ్ణి ఎరగని వారు మరి ఆ యొక్క సమావేశాలను చూసి, ఆ సభలను చూసి, మరి ఆ రీతిగా వాక్యాన్ని ప్రచురించడం చూసి వారు అపహాస్యం చేస్తూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు, వెర్రి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, వాక్యం ఎంత చక్కగా విత్తబడుతుంది, ఎంత విస్తారంగా విత్తబడుతుంది. సో ఆ వాక్యమే జ్ఞానం, ఆ వాక్యమే జ్ఞానం. దాన్ని మనం పొందుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని పొందుకోవలసిన అవసరం ఉంది. సో జ్ఞానము అని దేని గురించి ఇది ప్రస్తావించబడింది ఇక్కడ అంటే, వాక్యం జ్ఞానం ఇండికేట్ చేస్తున్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి చాలా గట్టిగా ఆ వాక్యాన్ని విత్తడం మనం చూస్తూ ఉంటాం, బిగ్గరగా విత్తడం చూస్తూ ఉంటాం. మరి దేవుని యొక్క సేవకులు దేవుని ఆత్మచేత నింపబడి వారు బిగ్గరగా దేవుని వాక్యాన్ని విత్తడం మనం చూస్తూ ఉంటాం. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. సో వాక్యం ఎంత చక్కగా విత్తబడుతున్న ఆ వాక్యము జ్ఞానం. విత్తబడుతున్న ఆ వాక్యమే జ్ఞానం. సో పురద్వారములలోనో పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎంత చక్కగా ప్రచురింపబడుతుంది, ప్రకటన చేయబడుతూ ఉంది. సో ప్రియులరా, దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞానం. అయితే ఈ లోకంలో చాలామంది మనుషులు చాలా రకాలుగా జ్ఞానాన్ని అనుకుంటూ ఉంటారు. మనం 2 రకాలు అనుకున్నాం కదా. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్నే ఈ లోకంలో మనిషికి ఉపయోగం అనుకుంటారు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేతే ఒక మనిషి విజయాన్ని సాధించవచ్చు అని, ప్రకృతి సంబంధమైన జ్ఞానం వల్లనే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అవ్వగలడని మనుషులు అనుకుంటూ ఉంటారు. అయ్యుండొచ్చు. చాలామంది ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని వినియోగించి గొప్పవారైన వారు, సంపన్నులైన వారు, పేరు ప్రఖ్యాతలు గడించిన వారు ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ యొక్క ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి అలాగే ఆత్మీయ జ్ఞానానికి మధ్య వ్యత్యాసాలను చూస్తూ ప్రత్యేకంగా ఆత్మీయ జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రకృతి సంబంధమైన జ్ఞానం, సహజ సిద్ధమైన జ్ఞానం చాలామందికి ఉంటుంది. విషయ విజ్ఞానం కానివ్వండి, ఉన్నతమైన చదువులు చదివిన వారు, శాస్త్రవేత్తలు, గొప్ప వైద్యులు, అలాగే మానసిక తత్వవేత్తలు, మరి అనేక మంది ఈ లోకంలో సొసైటీలో మనకు కనిపిస్తూ ఉంటారు. సో వారు చేస్తున్న వ్యాపారాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, వారు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలను బట్టి, క్రియలను బట్టి వారు సంపన్నులు అవుతూ ఉన్నారు, వారు గొప్ప వ్యక్తులు అవుతూ ఉన్నారు. ఎనీవే ప్రియులరా, మనము ఆ యొక్క ప్రకృతి సంబంధమైన జ్ఞానం, విషయ విజ్ఞానం చాలామందికి ఉంటుంది అని మనం తెలుసుకుంటున్నాం. అయితే కొంతమంది ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత, ఆ విజ్ఞానం చేత దేవుని దగ్గరకు రాని వారిగా, దేవుని గురించి ఆలోచన చేయని వారిగా, దేవుని గురించి పట్టించుకోని వారిగా ఉంటూ ఉన్నారు. ఆ విజ్ఞానమే, ఆ యొక్క ప్రకృతి సంబంధమైన జ్ఞానమే దేవుని గురించి ఆలోచన కూడా చేయకోకుండా చేస్తూ ఉంటుంది. ఆ యొక్క విజ్ఞానం కలిగిన వారు, ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వారు చాలామంది దేవుడిని విశ్వసించరు, దేవునికి దూరంగా ఉంటారు. దేవుని గురించిన ఆలోచనే వారికి ఉండదు. ఎవరైనా దేవుని గురించి చెప్పాలని వారికి ప్రయత్నం చేస్తే వారిని మరి వెర్రివారిగా చూస్తూ ఉంటారు, వారిని ఒక చులకన భావంతో చూస్తూ ఉంటారు, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. చూడండి ప్రియులరా, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం దేవుణ్ణి అంగీకరించదు, దేవుణ్ణి తెలుసుకోవడానికి వారికి మనస్సునివ్వదు. సో ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఈ లోకంలో మనిషికి ఉపయోగపడవచ్చు, కానీ అది శాంతిని ఇవ్వలేదు, అది నెమ్మదినివ్వలేదు, అది నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటే చదువు, లేకపోతే విషయ విజ్ఞానం, లేకపోతే వ్యాపార సామర్థ్యం, లేకపోతే మరి ఏదైనా జ్ఞానం కానివ్వండి, ఈ యొక్క ప్రకృతి సంబంధమైన జ్ఞానం నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. ఇట్ విల్ నాట్ గివ్ ద రియల్ జాయ్. నిజమైన సంతోషాన్ని అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వలేదు. అది ఏదో ఒక సంపన్నమైన స్థితిని ఇవ్వగలదేమో కానీ మానసిక నెమ్మదిని ఇవ్వలేదు. అంతేకాకుండా అతి ప్రాముఖ్యమైన నిత్య జీవాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. నిత్య జీవం అంటే ఏంటి? ఖచ్చితంగా ఈ చనిపోయిన తర్వాత మనం దేవునితో ఉండాలంటే, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, నిత్యమైన సంతోషంతో ఆయన సన్నిధిలో ఉండాలంటే ఖచ్చితంగా ఆత్మీయ జ్ఞానం అనేది మనకు కావాలి. ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించాలి. దీని అంతటిని కూడా ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే ట్రాష్ కింద కొట్టేస్తుంది. వెరీ మాటలు. ఈ చనిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడు, ఎవడన్నా చూసి వచ్చాడా అని అడుగుద్ది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అరే, దేవుణ్ణి మనం ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఎవరు చెప్పారా నీకు దేవుడు స్వస్థపరుస్తాం ఏంటి అని అంటుంది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. చాలామంది ఈ విషయాల్ని అంగీకరించిన వారు, ఈ విషయాల గురించి ఆలోచన చేయని వారు, కనీసం ఆలోచనే లేకోకుండా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. స్వస్థపరుస్తాడు దేవుడు అంటే వారికి ఏదో అది వెరితనంగా ఉంటుంది. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, ఆ జీవితం మనకు సంతోషంగా ఉండాలంటే, ఈ జీవితం తర్వాత మరణానంతరం ఈ భూమి మీద మనం చచ్చిపోయిన తర్వాత దేవునితో యుగయుగాలు ఉండే అవకాశం, అలాగే
నిత్యమైన నరకం, నిత్యమైన అగ్నితో కాల్చబడటం, నిత్యమైన శ్రమ ఉంది. దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోతే నిత్యమైన శ్రమ ఉంది అంటే వారికి ఆ జ్ఞానం అంగీకారయోగ్యంగా ఉండదు. వారు కలిగి ఉన్న విజ్ఞానం చేత, వారు కలిగి ఉన్న ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత వారి మనసుకు ముసుగు వేయబడిన స్థితిలో వారు ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానము అని కూడా రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ప్రియులరా, ప్రకృతి సంబంధమైన జ్ఞానం దేవునికి దూరం చేసే అవకాశం ఉంది. దేవుని దగ్గరకు రాకోకుండా అది అడ్డుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించి వచ్చిన వారు గొప్ప మేలును చూడగలుగుతారు. దాన్ని అధిగమించి వచ్చిన వారు ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. సో ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము దేవుని విషయాల్ని వెరితనంగా చూపిస్తుంది నీకు. కాబట్టి నువ్వు ఒకవేళ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో, మనిషి జ్ఞానంతో, విజ్ఞానంతో నువ్వు ఆలోచిస్తూ దేవుని దగ్గరికి రాలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించు ప్రియులారా. ఖచ్చితంగా మనం దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క మనుష్య జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి దైవిక ఆత్మీయ జ్ఞానం చేత మనం ఆలోచన చేయాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక అద్భుతమైన విషయాలు రాయబడి ఉన్నాయి. పాత నిబంధన కానివ్వండి, క్రొత్త నిబంధన కానివ్వండి, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలని చాలా స్పష్టంగా బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. ఈ వాక్యమే నిజమైన ఆత్మీయ జ్ఞానం. వాక్యాన్ని మనం చదవడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకునే అవకాశం ఉంటుంది. మన యొక్క జ్ఞానం చేత, మన యొక్క ప్రకృతి సంబంధమైన మనుష్య జ్ఞానం చేత మనం నింపబడి ఈ యొక్క వాక్యానికి మనలోకి వెళ్ళటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వారంగా మనం ఉన్నట్లయితే, మనం పూర్తిగా మనుష్య జ్ఞానం చేత నింపబడి మూతపెట్టిన వారంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క జ్ఞానం మనలోకి వెళ్ళదు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనలోకి వెళ్ళని వాళ్ళు మనం. దేవుని యొక్క జ్ఞానం మనలోకి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానం మనలో అనేక అద్భుతమైన కార్యాలని, అనేక మార్పుల్ని అది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తికి ఖచ్చితంగా దైవిక జ్ఞానం అనేది కావాలి, వాక్యం కావాలి, వాక్యాన్ని వినాలి. ఒకవేళ మీరు ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నింపబడి దీన్ని ఇప్పుడు వరకు నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నట్లయితే అవకాశం ఇవ్వండి, దీనికి ఆలోచన చేయండి, వాక్యానికి మీరు అవకాశం ఇవ్వండి, వాక్యం వినండి, వాక్యాన్ని చదవండి, బైబిల్ ఒకటి కొని మీరు వాక్యాన్ని చదవండి. ప్రియులారా, దైవిక సంబంధమైన జ్ఞానం చేత మీరు నింపబడతారు. అప్పుడు ఏది విలువైనవో, ఏది మాన్యమైనవో కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ జీవితంలో మునుపెన్నడూ చూడని గొప్ప సంతోషాన్ని మీరు చూడగలుగుతూ ఉంటారు. సో మనుష్య జ్ఞానము ఈ యొక్క దైవిక జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా అది ఒక వెరితనంగా చిత్రీకరిస్తుంది. ఎక్కడి నుంచి ఈ మాటలు చెప్తున్నామంటే బైబిల్ నుంచే ఈ మాటలు కూడా చెప్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు రాయబడి ఉంటే ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. ఏమంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో ఒక మనిషి నింపబడినప్పుడు అవి దేవుని విషయాల్ని అంగీకరించుకోకుండా ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేస్తుంది. ఇంకా ఆ యొక్క మనిషికి దేవుని విషయాలను ఎలా చూపిస్తుంది అంటే వెరితనంగా చూపిస్తూ ఉంటుంది. ప్రియులారా, జ్ఞానము వీధులలో కేకలు వేయించింది. వాక్యాలు బిగ్గరగా ప్రకటింపబడుతూ ఉంటే ఎందుకు అలా అరుచుకుంటున్నారు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ఆ సౌండ్ సిస్టము అనుకునేవారు అలా ఉంటారు. ఎందుకు ఆ గోల అనేవారు ఉంటారు. ఎందుకు వీళ్ళకి ఈ వెరితనం అనుకునేవారు ఉంటారు. వారందరూ కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నింపబడి ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియులారా, దైవిక సంబంధమైన జ్ఞానం చేత మనం నింపబడాలి. సో జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు. సో ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నింపబడి దైవిక జ్ఞానం లేకోకుండా బుద్ధిహీనులుగా ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు, ఎంతోమంది మిగిలిపోతూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందించారు. అపహాస్యం చేయడం వాళ్ళకి ఆనందం, దేవుని యొక్క సేవకులను దూషించడం వారికి ఆనందం, విశ్వాసులను దూషించడం ఆనందం. సో ప్రియులారా, అపహాస్యం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది అవమానపరుస్తూ బ్రతుకుతూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. వారేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు, వారేదో సమాజానికి మేలు చేస్తున్నట్టు వారు భావిస్తూ ఉంటారు, వారు అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. జ్ఞానం లేని వారారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందించుదురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. ఏం చేస్తున్నారు? జ్ఞానాన్ని అసహించుకుంటున్నారు.
వీరు దేవుని యొక్క వాక్యాన్ని అసహించుకుంటున్నాం అనుకుంటున్నారు, దేవుణ్ణి అసహించుకుంటున్నాం అనుకుంటున్నారు, దేవుని జనాంగాన్ని అసహించుకుంటున్నాం అన్నారు, ప్రార్థనలు అడ్డుకుంటున్నాం అనుకుంటా ఉంటారు, లేకపోతే సమావేశాలను సభలను అడ్డుకుంటున్నాం అనుకుంటా ఉంటారు. దేన్ని వీరు అపహాసం చేస్తున్నారు, దేన్ని అడ్డుకుంటున్నారంటే ప్రియులరా, బుద్ధిహీనులరా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు, నిజమైన దైవిక జ్ఞానాన్ని అసహించుకుంటూ ఉంటారు. ప్రియులరా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటూ జ్ఞానాన్ని అసహించుకుంటారండి. సో దైవిక జ్ఞానం మనుష్య జ్ఞానాన్ని కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం చేత మీరు నింపబడాలి. దేవుని గురించి ఆలోచన చేయండి. ఈ యొక్క మనిషి చనిపోయిన తర్వాత ఉండే ఆ జీవితంలో దేవుని యొక్క జ్ఞానమే మనకి నిజ జీవాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని, ఒక ఉన్నతమైన స్థితిని మనకి ఇవ్వగలదు. ఈ లోకంలో మనుష్య జ్ఞానం చేత, చదువు చేత, విజ్ఞానం చేత గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు, సంపన్నులు అవ్వచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు. కానీ నిత్యమైన సంతోషం, నిత్య జీవం, దేవునితో యుగ యుగాలు తరతరాలు ఉండే ఆ గొప్ప స్థితి దైవిక జ్ఞానం మాత్రమే ఇవ్వగలదు. సో ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి, దైవిక జ్ఞానానికి మధ్య వ్యత్యాసం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది. ఒక జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైనదే, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. ఎలాంటి జ్ఞానం అది అంటే ఆ ముందుగా మాటల్లో రాయబడి ఉంటుంది. సహింపవలని కానీ మత్సరం, వారవలినతనం, వివాదాలు, అసూయ, ద్వేషం, కోపం, ఏమండి ఇదంతా కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానం. దైవిక జ్ఞానం ఎలా ఉంటుందో తర్వాత మాటలో, ఏలయనగా మత్సరము, వివాదం ఎక్కడ ఉన్ననో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యమును ఉన్నది. నీచ కార్యాలు చేసుకుంటూ, అల్లరి చేస్తూ, వివాదాలు చేస్తూ, భయంకరమైన కార్యాలను చేస్తూ ఉంటారు. ప్రియులారా, దైవిక జ్ఞానం చేత నింపబడండి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నింపబడిన వారు చాలామంది ఉంటారు. అంతేకాదు దేవుని తెలుసుకుని, దేవుని అంగీకరించి, దేవుని మందిరాలకి వెళుతూ వస్తూ కూడా ఇంకా ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నింపబడి, దేవుని జ్ఞానానికి హృదయాలలో తావు ఇవ్వక, వారి యొక్క ప్రకృతి సంబంధమైన జ్ఞానమే వారికి మేలని ఎంచి, వారికి అది క్షేమమని ఎంచి, అది లాభకరమని ఎంచి, ఇంకా అసూయతోనో ద్వేషాలతోనో రగిలిపోయే వారు ఎంతోమంది విశ్వాసులు ఉంటూ ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఉన్నావా, అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా, ఇంకా వివాదాలు, ఇంకా గొడవలు, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివని, నువ్వు ఒక ప్రత్యేకమైన దానివని గ్రహింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నావా? సో ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత, మనుష్య జ్ఞానం చేత, దయ్యముల జ్ఞానం చేత నింపబడి ఇంకా గొడవలు, ఇంకా నెమ్మది లేని స్థితి, ఇంకా సమాధానం లేని స్థితి, ఇంకా కోడలను ప్రేమించలేని స్థితి, ఒక దౌర్భాగ్యమైన స్థితి, ఇంకా అత్తను ప్రేమించలేని స్థితి, భర్తకు లోబడలేని స్థితి, తల్లిదండ్రులకు లోబడలేని స్థితి, ఉపాధ్యాయులకు లోబడలేని స్థితి, ఏమండి యజమానులకు లోబడలేని స్థితి, సమాధానాన్ని కోరుకోక వివాదాన్ని గర్వంతో, కోపంతో మాట్లాడడం, అసహనం, ఇదంతా కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఏదో తెలివి అనుకుంటున్నావా? గట్టిగా మాట్లాడితే పనులు అవుతాయి అనుకుంటున్నావా? కోపంగా ఉంటే పనులు అవుతాయి అనుకుంటున్నావా? సాధించాలనుకుంటున్నావా? ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం క్షేమం కాదు. మత్సరం, అసూయ, ద్వేషాలతో నువ్వు రగిలిపోతూ ఉంటే దేవుని నుంచి ఎప్పుడో నువ్వు దూరం అయిపోయావని గుర్తెరుగు. దేవుళ్ళు అసలు నువ్వు ఉన్నావో లేవో గుర్తెరుగు. ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు అనుగ్రహించి ఆత్మీయ జ్ఞానం కావాలని అడుగు. అప్పుడు ఆత్మీయ జ్ఞానం చేత దేవుడు నేను నింపుతాడు. సమాధానకరమైన, పవిత్రమైన, సులభముగా లోబడినట్టి కనికరము కలిగిన ఆత్మఫలాలతో నింపబడినటువంటి ఆ యొక్క జ్ఞానంతో దేవుడు నిన్ను నింపుతాడు. ఇంకా ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తున్నావా? దైవిక జ్ఞానంతో ఆలోచిస్తూ ఉన్నావా? కొంతమంది విశ్వాసులు అనుకుంటా ఉంటారు, వాక్యం వినటానికి బాగుంటుందండి, వినటానికి బాగుంటుంది, అందరూ ఎవరు పాటిస్తున్నారు, వాక్యాన్ని పాటించడానికి అన్నీ ఎలా కుదురుతాయి అనుకుంటూ ఉంటారు. వాక్యాన్ని నువ్వు ఎంతగా పాటించాలని నువ్వు తీర్మానం తీసుకుంటావో, ముందుకు అడుగులు వేస్తావో, అంతగా దీవెనకరమైన స్థితిలోకి, అంతగా నెమ్మదికరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నిజమండి ప్రియులరా, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యాన్ని జీవితంలో అప్లై చేయాలి. నీ మాట మారాలి, నీ తీరు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మనస్సు మారాలి. వాటిని మార్చుకుని దైవిక జ్ఞానం చేత నీవు నింపబడాలి. మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిలాగా ఉంటారు. రండి, నా ఉపదేశం అంగీకరించండి అని దేవుడు పిలుస్తున్నాడు. దైవిక జ్ఞానం చేత మీరు నింపబడాలండి. దైవిక జ్ఞానం చేత
సో ఈ పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం, ఈ ఆత్మీయ జ్ఞానం, ఈ దైవిక జ్ఞానం అంటే ఏంటి? కొంతమంది చర్చెస్కి వెళ్తారు, దేవుని మందిరాలకు వెళ్తారు, వస్తారు, పోట్లాటలు, ఇంటి పక్కన వాళ్ళతో పోట్లాట, ఇంటి ఎదుటి వాళ్ళతో పోట్లాట, భర్తతో పోట్లాట, భార్యతో పోట్లాట, అత్తతో పోట్లాట, కోడలతో పోట్లాట. మీ 4 గోడల మధ్య ఉన్న విషయాలు భయంకరంగా బయటికి గట్టిగా కేకలు వేస్తూ పోట్లాడుకుంటా ఉంటే ఎవరికి అవమానం? దేవునికి కాదండి. అసహనం, ఓర్పు లేనితనం. ఎందుకు పడాలి నేను మాట, ఎందుకు పడాలంటూ ఉంటాడు. ఎందుకు పడాలి నేను మాట, నేను చేయని తప్పుకి ఎందుకు పడాలి మాట అని గింజుకుంటూ ఉంటాడు. అసహనం కదది, ఓర్పు లేనితనం కదా. ఓర్పు లేనితనం, అసహనం ఏం జ్ఞానం? ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం. ఓర్పు, సహనం ఉండాలి ప్రియులారా. బురద చల్లడం, వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని మాటలు, ఇంకా ఎన్ని పాపిష్టి క్రియలు విశ్వాసులు కూడా చేస్తూ ఉంటారు. సంఘాలను పాడు చేయడం, గలిబిలి. కొన్ని మందిరాలు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ఆ ఒకళ్ళు ఇద్దరు ఆ మందిరాన్ని అంతా గలిబిలి చేసేస్తూ ఉంటారు ప్రియులారా. అలాంటి పాపిష్టి జనాంగంగా మీరుండనే ఉండకూడదు. సో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు కొంతమంది భయంకరమైన కుళ్ళుతోనూ అజితేంద్రియంతో నింపబడి ఉంటారు. అలాంటి పాపిష్టి జనాంగంగా మనం ఉండకూడదు. కానీ ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత, దైవముల జ్ఞానం చేత నింపబడకూడదు. కానీ ఆత్మీయ జ్ఞానం చేత, దైవిక జ్ఞానం చేత మనం నింపబడాల్సిన అవసరం ఉంది. ఆ దైవిక జ్ఞానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అదే ఆ యొక్క యాకోబు పత్రికలోనే ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఏమంటే పవిత్రమైనది, పవిత్రంగా ఉంటున్నావా? సమాధానకరమైనది, సమాధానకరంగా ఉంటున్నావా? లేకపోతే అందరితో గొడవలు పెట్టుకుంటున్నావా? నువ్వు దైవిక జ్ఞానంతో నింపబడినప్పుడు నువ్వు పవిత్రంగా ఉంటావు, నువ్వు సమాధానకరంగా ఉంటావు, ఇంకా మృదువుగా ఉంటావు. కొంతమంది ఎలా ఉంటారు? కఠినత్వంతో ఉంటారు, క్రూరత్వంతో ఉంటారు. మృదువుగా ఉండాలండి. మృదువైనది, అలాగే సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఇది దేవుడు ఆశించే జ్ఞానం, ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేసే జ్ఞానం. సో ఇది మనం స్వతంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రియులరా, ఇలాంటి వాక్యము, దేవుని యొక్క వాక్యం జుంటే తేనె దారాల కన్నా మధురమైనది. ఆయన వాక్యం మన త్రోవలకు వెలుగు, మన పాదాలకి దీపం, మన జీవితాల్లో నెమ్మదినిచ్చేది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో ఓడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. తన భర్తని, తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని చక్కగా, నెమ్మదిగా, స్థిరంగా కట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ అంటే దైవిక జ్ఞానం చేత నింపబడిన స్త్రీ. సో మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుంటుంది. కొంతమందికి బాగా కోపంతో పేటరేగిపోతూ ఉంటారు. వారు షార్ట్ టెంపర్, చిన్న విషయాలకు వాళ్ళ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన లేకోకుండా డెసిషన్ తీసుకుంటూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి మూఢత్వంతో నింపబడిన స్త్రీగా నువ్వు ఉన్నావా? నీ చేతులతో నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావమ్మా? నీ చేతులతో, నీ నోటితో నువ్వు నీ జీవితంలో శాంతి లేకుండా చేసుకుంటున్నావు. నీకు తెలియట్లా, వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకుంటున్నావు. నువ్వు అత్తకు వాళ్ళు కారణం అనుకుంటున్నావు, నువ్వు భర్త కారణం అనుకుంటున్నావు. నువ్వు కానీ కాదు, నువ్వే కారణం. నీ మూఢత్వమే కారణం, నీ జ్ఞానం లేని స్థితే కారణం. కేవలం నీ నోటి చేతే, కేవలం నీ యొక్క ఆలోచన విధానం చేతే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగుతుంది, తన చేతులతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ప్రియులారా, ఆ రీతిగా మూఢత్వంతో మనం నింపబడకూడదు. జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒక్క స్త్రీ జ్ఞానం కలిగి ఉంటాయి, యజమానురాలు జ్ఞానం కలిగి ఉంటాయి, ఆ యొక్క ఇల్లంతా కూడా సర్వసమృద్ధితో నింపబడుతుంది, నిత్యమైన ఆనందంతో నింపబడుతుంది. ఎందుకంటే కుటుంబంలో స్త్రీ చాలా ప్రధానమైనది. ఆ స్త్రీ ఓర్పుతో ఉంటే, ఆ స్త్రీ సహనంతో ఉంటే, ఆ స్త్రీ దైవిక జ్ఞానం చేత నింపబడింది అయితే, గట్టిగా ఉంటే తన ఇంటిని అంతటిని రక్షించుకుంటారు. కొంతమందికి సహనం లేక, ఓర్పు లేక, ప్రేమ లేక, భయంకరమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నింపబడి మాట్లాడుతూ లేనిపోని గలిబిలికి కారణమవుతూ ఉంటారు. అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి రా, ప్రభువుని ప్రార్థించు. నీకు దైవిక జ్ఞానం చేత దేవుడు నింపుతాడు, నీ కుటుంబంలో శాంతిని అనుగ్రహిస్తాడు. సో కాబట్టి ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఉపదేశాన్ని వినే వరంగా మనం ఉండాలి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద
కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. దేవుని ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు, దేవుని ఉపదేశాన్ని మనకు తెలియజేస్తాడు. అప్పుడు మనం మరింత శ్రేష్టమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం కంటే శ్రేష్టమైన ఆత్మీయ జ్ఞానం చేత నింపబడి గొప్ప నెమ్మదితోనూ నిత్యమైన సంతోషంతో మనం ఆనందంతో మనం ఈ జీవితాన్ని గడపవచ్చు. అలాగే అన్నిటికంటే శ్రేష్టమైన నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. అటు గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక, దేవుడు మనందరినీ దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. ఇదిగో నా ప్రభు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎంతోమందికి ఉంటుంది, విశ్వ విజ్ఞానం చదువు ఎంతోమందికి ఉంటుంది, ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివిన వారు ఈ లోకంలో ఉంటారు నా ప్రభు. కానీ మీ ఆత్మీయ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఈ ప్రత్యేక సమయంలో నా తండ్రి పైనుంచి దిగి వచ్చే జ్ఞానం మాకు కావాలి, నా తండ్రి ఆత్మీయ జ్ఞానం మాకు కావాలి, వాక్యం మాకు కావాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ఎంతో గొప్పగా విస్తారంగా వాక్య పరిచర్య జరుగుతుంది నా ప్రభు. ఇదిగో నా ప్రభు, ఇదిగో నా తండ్రి కరోనాకి ముందు ఇంకా బాగా జరిగింది నాన్న. అలాంటి గొప్ప వాక్య పరిచర్య జరిగినట్లుగా ఇంకా మీరు ద్వారాలను తెరవండి నా ప్రభు. అయ్యా, వాక్యం విత్తబడాలి. నేటి కాలంలో నా ప్రభు యూట్యూబుల ద్వారా నా తండ్రి విస్తారమైన వాక్య పరిచర్య జరుగుతుంది నా ప్రభు. ఇదిగో జ్ఞానము ప్రకటింపబడుతుంది నా ప్రభు. జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది నా ప్రభు. పురద్వారములలో పట్టణములో బిగ్గరగా పలుకుచున్నది నా ప్రభు. మీకు వందనాలు ఆయన. అయ్యా, అలాంటి వాక్యానికి విధేయత చూపించండి. అలాంటి వాక్య జ్ఞానంతో హృదయాలు నింపుకునే భాగ్యం దాయించండి. విన్న ప్రతి బిడ్డని దీవించండి, హెచ్చించండి. మీ కృపతో నింపి మీ కాపుదలు దాయించండి. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుసిల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. మరి యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుసిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగిలిన వర్తమానాలను కూడా వినవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించినాక మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించినాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.